ఈ 30 ఎకరాల్లో ఒక మైక్ అనౌన్స్‌మెంట్ గాని, ఒక పాంప్లెట్ గాని పంచిపెట్టలేదు. హ్మ్. ఆయన కంటిన్యూ చేశారు. హ్మ్. ఆయన నాకు చెప్పారు, "అలా హ్మ్. చేస్తే ఇంక వ్యాపారం చేయక్కర్లేదు మనం. అలా హ్మ్. చేయకుండా చేయమని" చెప్పారు. మేము కూడా అదే ఫాలో అవుతాం తప్ప, హ్మ్. ఇంతవరకు పేపర్ యాడ్ గాని, లేకపోతే ఒక పాంప్లెట్ గాని, మైక్ అనౌన్స్‌మెంట్ గాని, హ్మ్. ఏదైనా బోర్డ్ మీద రాస్తాం. దాన్నే ఫాలో అవుతాం. హ్మ్. అందరికి అదే ఫాలో అవ్వమని చెప్తాం. ప్రతిరోజు మెనూ అలా బోర్డ్ మీద రాస్తారండి? ప్రతిరోజు డైలీ ఏ రోజు ఆ రోజు మెనూ రాస్తాం. నైట్ చెరిపేస్తాం అయిపోయిన తర్వాత. మళ్ళీ మళ్ళీ కొత్త మార్నింగ్ ఐటెమ్స్. మార్నింగ్ పొద్దున్నే ఫ్రెష్‌గా రాసి పెడతాం. హ్మ్. లోపల మెనూ కూడా మా దగ్గర ఏ రోజు మెనూ ఆ రోజే రాస్తాం. హ్మ్. ఈ రోజు ఉన్నది రేపు ఉంటది అయితే అలా ఉండదు. హ్మ్. ఫిష్ కర్రీస్ అన్నీ ఉంటాయి. గోదావరి, సముద్ర చేపలు అన్నీ ఉంటాయి. సైజుని బట్టి రేట్ పెడతాం. హ్మ్. ఒక రూ. 40 నుంచి 200 వరకు ఉంటాయి. అంటే రెగ్యులర్‌గా ఒకటే రేట్ ఉండదు. రేట్ ఉండదు. చేప మీకు చేప దొరికే దాన్ని బట్టి, ద దాని రేట్‌ని బట్టి దాని చేప రేట్‌ని మేము బేస్ చేయమండి. హ్మ్. పీస్ సైజుని బట్టి. హ్మ్. ఒక ఎక్కువ తక్కువ ఉంటాయి. నా ఎక్స్‌పెక్ట్ మేము భరించాం. హ్మ్. కాకపోతే అంటే పీస్ సైజు ఓకే. అది 50 చిన్న రూపీస్ ముక్కయితే రూ. 40 నుంచి హ్మ్. 200 వరకు ఉంటాయి. ఒకసారి 300 వరకు కూడా ఉంటాయి. హ్మ్. సాల్మన్ ఫిష్ ఉంటది, పండుగప్ప ఉంటది. హ్మ్. రేర్ ఫిషెస్ అన్నీ వండుతాం. హ్మ్. ఈవెన్ ఓకే. టోనా కూడా. ఆ! అయితే టోనా అంత మరి మాకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు. హ్మ్. మామూలుగా చెప్పుకుంటారు తప్ప హ్మ్. ఈవెన్ సాల్మన్ ఫిష్ నాగతో సహా వండుతాం. ఓకే. ఆహ్